మాజీ మంత్రి హరీష్ రావుపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నిప్పులు చెరిగారు. హరీష్ రావు ఒక అబద్దాల పుట్ట అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత పార్టీలోనే హరీష్ రావుకు జరిగిన అవమానాలను బయటపెడుతూ మెట్టు సాయి కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఇక మీ మామ కేసీఆర్, బావ కేటీఆర్ కలిసి నీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారో సమాధానం చెప్పాలని హరీష్ రావును డిమాండ్ చేశారు. హరీష్ రావు ఎక్కడ రాజద్రోహానికి పాల్పడతారో అనే భయంతోనే ఆయనపై నమ్మకం లేక కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని సంచలన ఆరోపణ చేశారు. స్వయాన కేసీఆర్ కుమార్తె కవితనే తన భర్త ఫోన్ ట్యాప్ అయ్యాయని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయో హరీష్ రావు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేను మా కొడుకుది బయటికి వెళ్ళాలి విదేశీ పయనం అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చి బయటకు వచ్చి మూతబడి మాట్లాడను. అబద్ధాలు మాట్లాడడంలో నీకు నువ్వే సాటి. నీలాంటి దుర్మార్గ మాటలు మాట్లాడడంలో ఎవరు నేను మించిపోలేరు. రాజకీయం చేసే ప్రతిసారి కూడా హరీష్ రావు లాంటి మూర్ఖులు ఇంకా తెలంగాణ అంటే అది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. అది కాబట్టి హరీష్ రావు గారు మీరు మాట్లాడే ముందు, మీరు చెప్పే ముందు గత 10 సంవత్సరాలు మీరు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసినారు, ఎంతమంది వ్యవహారం చేసినారు. స్వయాన కల్లకొండ చంద్రశేఖరరావు గారి కూతురు కల్లకొండ కవితది వాళ్ళ భర్త చేసిన ఘనత అది మీదే. కాబట్టి హరీష్ రావు గారు మీరు మాట్లాడే ముందు గతంలో మీరు చేసిన పాపాలు, మీరు చేసిన మోసాలకే ఈ శిక్ష నడుస్తుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు మాట్లాడే నైతిక హక్కు లేదు.